Hello, my dear gods. Good morning to everyone. ప్రమిద అనేది ఒక శరీరం అనుకుంటే, వత్తి అనేది ఒక బుద్ధి అనుకుంటే, ఆత్మ అనేది ఒక నూనె అనుకుంటే, ఈ శరీరం అనే ప్రమిదలో, ఆత్మ అనే నూనెలో బుద్ధి అనే వత్తిని వెలిగించాలి. అగ్గిపెట్టి పెట్టి వత్తిని బయట వెలిగిస్తాము. ప్రమిదలో దీపం రోజు నూనె పోస్తుంటే అది అఖండ దీపం అవుతుంది. ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టామో, ధ్యానం చేస్తున్నామో, మనలో అగ్ని, ఆ విశ్వాగ్ని, విశ్వశక్తి లోపలికి వెళితే అప్పుడు జ్ఞానం అనేది ఆవిర్భవిస్తుంది. జ్ఞానాన్ని దగ్ధ కర్మనే అని శ్రీకృష్ణుడు వాళ్ళు చెప్పారు. ఈ జ్ఞానం అనే అగ్ని చేత మాత్రమే కర్మ దహింపబడును. ఈ జ్ఞానం అనే అగ్ని చేత మాత్రమే మన లోపల అన్నీ చూసుకోగలుగుతాము. ఆ వెలుతురులో మనల్ని మనమే చూసుకోగలుగుతాము. ఇక్కడ వెలుతురు అంటే జ్ఞానం. ఆ జ్ఞానంతో మనం అన్నీ చెప్పగలుగుతాము. ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా ఈ విశ్వశక్తిని ఇంకా పెంచుకుంటామో అప్పుడు ప్రాణశక్తి ఇంకా పెరుగుతుంది. అది పెరిగినప్పుడు వచ్చేది ఆ జీవశక్తి. చిన్న ప్రమిద దీపం నుంచి అఖండ దీపంగా మారి ఎలా వెలుగుతూ ఉంటుందో అలాగే మన ప్రాణశక్తి పెరిగినప్పుడు మనలో ఉన్న ప్రాణశక్తి జీవశక్తిగా మారి అంత జీవకళ మనకి వస్తుంది. మనం ఎన్ని మేకప్లు వేసుకున్నా, ఎన్ని నగలు పెట్టుకున్నా, పట్టు చీరలు కట్టుకున్నా ఆ ముఖాలు జీవం లేని ముఖాలే. ధ్యానంతోటి సింపుల్గా ఉన్న ఆ ముఖాలు జీవం ఉన్న ముఖాలే. శరీరంలో శక్తి తగ్గదు. దేనికోసమైతే ఆత్మ శరీరంలోకి వచ్చిందో ఆ పని పూర్తి చేసుకుని వెళుతుంది. ఇదే శ్వాస మీద ధ్యాస పిరమిడ్ రహస్యం. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ మెడిటేషన్ ఎవ్రీ డే. ప్లీజ్ glow your face. Thank you so much.